హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం నువ్వులతో చిక్కీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్త్ విషయంలో అయితే ఈ నువ్వుల చిక్కీ చాలా మంచిదండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇందులో 1 కప్పు దాకా పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు కొద్దిగా గోల్డ్ కలర్లో రాగానే తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు తెల్ల నువ్వుల్ని వేసుకున్నానండి. వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదు అంటే ఇవి తొందరగా మాడిపోతాయి. ఇదండి గోల్డ్ కలర్ వచ్చాక వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లం పాకం తయారు చేయాలి కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకొని వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా వాటర్ని వేసుకొని మనం దీన్ని పాకంలా రెడీ చేసుకోవాలి. ఈ నువ్వుల చిక్కీ అనేది ఎముకలకి చాలా మంచిదండి. జుట్టు ఎదుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది ఈ చిక్కీ. డైలీ ఒకటి తీసుకోండి, చాలా బాగుంటుంది. దాని పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన ఏం పెట్టుకున్నాం కదా, పల్లీలు నువ్వులు రెండింటిని వేసేసి బాగా కలిపేయాలి. బెల్లం పాకంలో ఈ రెండు బాగా కలిసిపోవాలండి. అంతే అండి, సింపుల్గా మనకి ఇంట్లోనే ఈ నువ్వుల చిక్కీని అయితే మనం తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ నువ్వుల చిక్కీని తయారు చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. ఈ విధంగా కలిపేశాక ఒక పేపర్ తీసుకొని, ఫుడ్ పేపర్ తీసుకొని దాని మీద మనం ఈ కలిపేసాం కదా ఇది వేసేయాలి. వేసేసి నీట్గా మనం స్ప్రెడ్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచేసామంటే నువ్వుల చిక్కీ రెడీ అయిపోతుందండి. దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక కంటైనర్లో పెట్టుకొని 1 మంత్ వరకు అసలు పాడవదండి, చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసి పెట్టుకొని రోజు ఒకటి తిన్నారంటే పిల్లలకైతే రోజుకి ఒకటైతే కంపల్సరీ ఇవ్వండి. వాళ్ళకి బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనిలో. ఇప్పుడు లాస్ట్ కొద్దిగా కొబ్బరి పొడిని వేసేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంతే అండి, నువ్వుల చిక్కీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.